హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మ్యాక్స్ హెల్త్ కేర్ అని చెప్పేసి మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో మ్యాక్స్ హెల్త్ కేర్ సెంటర్స్ అయితే ఉంటాయండి. సో అందులో మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలతో పాటు మరిన్ని ఉద్యోగాలకి వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది వాళ్ళకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్ లింకుని నేను మన యొక్క టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లలో ఆల్రెడీ నేను పోస్ట్ చేసి పెట్టాను. అయితే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్ల లింకులు మన ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద కామెంట్ బాక్స్లో అయితే నేను పిన్ చేసి పెట్టాను. ఆ యొక్క గ్రూప్లోకి వెళ్ళి ఆ యొక్క లింక్ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అయితే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఒకటైతే ఉందండి. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఉద్యోగాలు అయితే ఉంటాయి. ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ అని, ఓకే, సీనియర్ రెసిడెంట్ అని చెప్పేసి ఇలా మనకు ఉంటుందండి. ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ అండ్ అలాగే ఎండింగ్ డేట్ కూడా ఉంటుంది. ఇక్కడ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుందన్నమాట. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మరి అప్లికేషన్ చేసుకోవాలన్నది ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్టాఫ్ నర్స్ చూపిస్తాను చూడండి. ఇవన్నీ కూడా మనకు పడినటువంటి ఉద్యోగాలు. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే ఆ క్వాలిఫికేషన్ తర్వాత మీరు చేసుకోండి. చూడొచ్చు, మనకి ఇక్కడ సీనియర్ స్టాఫ్ నర్స్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ మన స్టార్టింగ్ డేట్ వచ్చేసి 27 మే నుంచి మనకు 10 జూన్ వరకు, అంటే రేపటి వరకు అయితే మనకు ఛాన్స్ అయితే ఉంది. మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే వాళ్ళు అడగడం జరిగింది. ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఈ యొక్క అప్లై పైన మీరు క్లిక్ చేసి డైరెక్ట్ అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకు ఏదైతే ఓకే ప్లేస్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ ప్లేస్మెంట్ని చూసి మీరు ఎక్కడైతే మీకు నచ్చినటువంటి ప్లేస్లో మీరు అప్లై చేసుకోవాలనుకున్నారో ఇక్కడ ఈ ప్లేస్మెంట్ని చూసి మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఇదొకటైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్టయితే సీనియర్ స్టాఫ్ నర్సు అండ్ అలాగే రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్ అని చెప్పేసి ఇలా మనకి చూడండి, ఈ ఉద్యోగాలు మనకు 31 జూలై వరకు ఉన్నాయన్నమాట మనకు అప్లికేషన్ చేసుకోవడానికి. ఇక్కడ చూడవచ్చు, మనకు నోయిడా అని చెప్పేసి ఉంది. 3 to 5 years ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఇలా మొత్తం కూడా మనకు చూడవచ్చు, మీకు ఇక్కడ స్టాఫ్ నర్స్ ఓటీ, స్టాఫ్ నర్స్ ఐసీయూ ఇలా ఉంటాయండి. సో కాబట్టి మీకు నచ్చినటువంటి ఏదైతే ప్లేస్లో ఉందో, ఏదైతే ప్లేస్లో మీరు అప్లై చేసుకోవాలనుకున్నారో సో ఆ ప్లేస్లో అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ ఫీజు అయితే ఉండదు. జస్ట్ మీరు ఆ యొక్క లింక్ పై క్లిక్ చేసి ఒక 10 minutes మీరు టైం కేటాయించి మీరు అప్లికేషన్ చేసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో జేఎన్ఎం మరియు బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళు, సో మీరందరూ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు స్పెషల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ ప్లస్ ప్లేస్ అండ్ అలాగే మనకు ఇక్కడ ఇంటి డేట్, స్టార్టింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మీరైతే అప్లై చేసుకోవచ్చు నచ్చినటువంటి ఉద్యోగానికి. ఇక్కడ నేను ఒకసారి చూడండి, మనము ఇక్కడ అప్లై పైన క్లిక్ చేస్తే సైన్ ఇన్ అవ్వమని అడుగుతారు అనమాట. సో ఇక్కడ లాగిన్ అవ్వమని చెప్పేసి మనకు అడగడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు ఓకే పైన క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయ్యి మీరు మిగతా ప్రాసెస్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి మీరు ఛార్జెస్ అయితే ఇవ్వకుండా, అంటే అప్లికేషన్ ఫీజు కానీ ఎగ్జామ్ ఫీజు కానీ పే చేయకుండా ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోండి. నేను ఈ యొక్క అప్లికేషన్ లింక్ని నేను మన యొక్క టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్లో అయితే ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఇంకెవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే ఒక వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో ఇప్పుడైతే జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకున్నాం. ముందు చాలా ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. ఇక శాలరీ విషయానికి ఇంకా మిగతా విషయాలు వచ్చేసి మీరు సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఒక నోటిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ మీరు తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. ఈ ఉద్యోగాలకు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మన గ్రూప్లోకి వెళ్ళి ఆ యొక్క లింక్ పై క్లిక్ చేసి ఈ విధంగా అయితే నేను చెప్పినట్టుగా అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. సో మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.